वता मामा सीपिंदा इनकी ये वीडियो रनिंग है ये फोटो है हाँ वो मालूम है वीडियो 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 करना ना वीडियो रनिंग है ये टेक फोटो है ओके रनिंग लो बाबा अन्नी पड़తున్నాయి ఇప్పుడు మనమందరం కూడా ఈ యొక్క రామేశ్వర యాత్రలో రెండవ రోజు యాత్రగా మనం తిరుగుతూ ఉన్నాము. నిన్నటి రోజున యాదగిరిగుట్ట బాసర సరస్వతి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని ఈ రోజున కృష్ణేశ్వరము జ్యోతిర్లింగ దర్శనానికి వచ్చాం. ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ దర్శనం పక్కనే మరి ఇంకా అలాగే ఎల్లోరా గుహలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ మనం చూడటానికి వచ్చాము. ఇప్పుడు మనము ఇందాక దత్తాత్రేయుల వారి యొక్క పీఠాన్ని చూసాము. ఇప్పుడు వచ్చింది ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఈ మహాలింగంలో లోపల ప్రవేశపెట్టారు. బయటికి కనిపించే పెద్ద శివలింగం దాని లోపలికి వెళ్తే 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఇకపోతే మీకు ఎదురుగా కనిపించే ఈ మందిరం విశ్వకర్మ మందిరం. దానికి తీయండి మా ఫోటో. విశ్వకర్మ మందిరం. విశ్వకర్మ అంటే ఎవరు? ఈ ప్రపంచాన్ని సృష్టికి నిర్మాణం చేసినటువంటి సృష్టికర్త అంటే మా సిద్ధాంత ఉత్సవం అనమాట అండి. సిద్ధాంతి గారు అండి ఆయన. మా భాషలో చెప్పాలంటే వాస్తు సిద్ధాంతి గారు విశ్వకర్మ గారు. ఆయన యొక్క దేవస్థానం అది. విశ్వకర్మ నమస్కారం పెట్టుకుంటే మన ఇంట్లో ఉన్న విశ్వకర్మ వాస్తు దోషాలు ఏమన్నా పొరపాట్లు ఉన్నా కూడా విశ్వకర్మ అనుగ్రహం ఉంటే తప్పు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా మన ఇల్లు మన వాస్తు సరిగా చూడమని ఆయన దండం పెట్టుకోండి. అది అయిన తర్వాత ఓం నమః శివాయ పెద్ద శివాయంలోకి వెళ్ళి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి. దండం పెట్టుకుని వచ్చి అది ఎవరి ఆటోలో వాళ్ళు కూర్చుంటే వేరే ప్లేస్కి వెళ్దాం. హర హర మహాదేవ. ఓకే మంచి భక్తులండి వీళ్ళందరూ. అల్లరి చేయట్లేదు అసలు. ఇది మాత్రమే ఇది అల్లరి చేస్తున్నాడు. भाई यार गाड़ा के भी दे ले बाबा खान. अरे अपने गाड़ा भी आना.
జలదీయండి చూడొచ్చు ఎవరు లేరు రావాలి, తొందరగా రావాలి, ప్రొడక్షన్ తీసుకురావాలి. అక్కడి నుంచి పొడి తెస్తా.